నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచిన సీన్ శాసనమండలి వేదికగా ఊహించని పరిణామం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సెన్సేషన్. ఇక్కడ రక్త సంబంధం కంటే ఆత్మ గౌరవమే మిన్న అంటూ కవిత గలమెత్తారు. తన సొంత పార్టీ బీఆర్ఎస్ పైన, తన కుటుంబం పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. కన్నీళ్లతో ఆమె వెళ్ళగక్కిన ఆవేదన వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ సొంత గూటిలోనే శత్రువులను ఎదుర్కోవడం ఎంత నరకమో ఎమ్మెల్సీ కవిత మాటల్లో స్పష్టమైంది. శాసనమండలి సాక్షిగా కవిత వేసిన ప్రశ్నలు గులాబీ భాషలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అన్న చందంగా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కవిత ఒక్కసారిగా తనలోని ఆవేదనను అగ్నిపర్వతంలా బద్దలు కొట్టారు. కవిత తన ప్రసంగంలో సూటిగా ఒక ప్రశ్న సంధించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గారుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, కానీ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తప్పులను ప్రశ్నిస్తే కక్ష కట్టారని, ఇంటర్నల్ డెమోక్రసీ లేని చోట ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ ఆవేదన కాదు, పార్టీలోని నియంతృత్వ ధోరణిపై ఎక్కుపెట్టిన అస్త్రం. సస్పెన్షన్ వేటు రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. కానీ ఒక పార్టీ కోసం 20 ఏళ్లు కష్టపడిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తన వివరణ కూడా తీసుకోకుండా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. రాత్రికి రాత్రే నాపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉరి తీసేవాడికి కూడా చివరి కోరిక అడుగుతారు, కానీ నాకు కనీసం వివరణ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అంటూ కవిత కంటతడి పెట్టారు. ఫెయిర్ ట్రయల్ లేకుండానే తనను రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి ఎదుర్కొన్న కట్టుబాట్లు, ఇబ్బందులను ఏకరువు పెడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది ఆస్తుల గొడవ కాదని కవిత స్పష్టం చేశారు. సాధారణంగా రాజకీయ కుటుంబాల్లో వారసత్వ పోరు లేదా ఆస్తుల పంపకాల్లో తేడాలు వస్తాయని అంతా భావిస్తారు. కానీ కవిత వర్షన్ డిఫరెంట్. సెంటిమెంట్కు మారుపేరుగా నిలిచే ఈ ప్రసంగంలో కవిత ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఇంటి కులదైవం లక్ష్మీ నరసింహస్వామితో పాటు నా 2 కొడుకులపై ఒట్టేసి చెబుతున్నాను, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, కేవలం నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్న పోరాటమని ప్రకటించారు. తనపై వస్తున్న ఆరోపణలను పటాపంచలు చేస్తూ తన యుద్ధం కేవలం గుర్తింపు మరియు గౌరవం కోసమేనని క్లారిటీ ఇచ్చారు. జైలు జీవితం, పోరాటాలు, ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ కవిత తన కెరీర్లో చూశారు. అయినప్పటికీ పార్టీలో తనకు దక్కిన ఫలితం శూన్యమని ఆమె వాపోయారు. తెలంగాణ ఉద్యమం కోసం, ఆత్మ గౌరవం కోసం 20 ఏళ్లుగా కొట్లాడానని, అవసరమైనప్పుడు జైలుకు కూడా వెళ్లానని కవిత గుర్తు చేశారు. అయినా పార్టీలో తనకు సరైన రికగ్నిషన్ లేదని బాధపడ్డారు. బీసీల హక్కుల కోసం, మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న తనను అణగదొక్కే ప్రయత్నం జరిగిందని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కూడా కవిత ఒక స్పష్టమైన హింట్ ఇచ్చారు. తలవంచే ప్రసక్తే లేదని, పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సస్పెన్షన్ తర్వాత అటు సొంత పార్టీ వారు, ఇటు కాంగ్రెస్ వారు చేస్తున్న విమర్శలకు కవిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల కోసం, మహిళల సాధికారిత కోసం తన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ద ఫైర్ ఇన్సైడ్ మీ ఈజ్ బర్నింగ్ బ్రైటర్ దెన్ ద ఫైర్ అరౌండ్ మీ అన్నట్టుగా ఆమె ప్రసంగం భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసేలా ఉంది. ఎమ్మెల్సీ కవిత ప్రసంగం కేవలం ఒక స్పీచ్ మాత్రమే కాదు, అది తెలంగాణ పాలిటిక్స్లో ఒక పెద్ద కుదుపు. తన ఇంటి దైవం మీద, పిల్లల మీద వట్టేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇది ఆస్తుల గొడవ లేక నిజంగానే ఆత్మ గౌరవ పోరాటం అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ పరిణామాల గజ్వేల్ నుంచి ఢిల్లీ దాకా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.